కాళేశ్వరం కమిషన్ వేదికగా అధికార ప్రతిపక్షాల మధ్య పొలిటికల్ వార్ సాగుతోంది. ప్రాజెక్టుకు కేబినెట్ అసెంబ్లీ ఆమోదం ఉందంటూ బీఆర్ఎస్ పార్టీ కమిషన్కు ఆధారాలు అందించింది. కేబినెట్కే కాళేశ్వరం ఫైల్ రాలేదని ప్రభుత్వం అంటోంది. తాజాగా కేబినెట్ అసెంబ్లీలో ఆమోదించిన పత్రాలను మాజీ మంత్రి హరీష్ రావు కమిషన్కు ఇచ్చారు. ప్రభుత్వం కమిషన్కు ఇచ్చిన డాక్యుమెంట్స్ బయటపెట్టాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంపై జరుగుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ ముగిసిందనుకుంటున్న తరుణంలో కొత్త ట్విస్ట్ బయటకొచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం లేదని ప్రభుత్వం అంటుంటే, కేబినెట్తో పాటు అసెంబ్లీ ఆమోదం కూడా ఉందని బీఆర్ఎస్ పార్టీ చెబుతోంది. కాళేశ్వరంకు సంబంధించిన అదనపు సమాచారం తన దగ్గర ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు ప్రకటించారు. అపాయింట్మెంట్ ఇస్తే స్వయంగా అందిస్తారంటూ హరీష్ రావు చేసిన విజ్ఞప్తికి కమిషన్ అంగీకరించడంతో శుక్రవారం ఆయన కమిషన్ ముందు మరోసారి హాజరయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కేబినెట్లో 6 సార్లు, అసెంబ్లీలో 3 సార్లు చర్చ జరిపి ఆమోదించినట్లు కమిషన్కు ఆధారాలు సమర్పించారు హరీష్ రావు. ప్రభుత్వం నిజాలు దాచే ప్రయత్నం చేస్తోందని అనుమానాలు వ్యక్తం చేసిన హరీష్ రావు అసలు నిజాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. కమిషన్కి ఇచ్చిన డాక్యుమెంట్స్ బయట పెట్టాలని డిమాండ్ చేశారు. మన ఇరిగేషన్ సెక్రటరీ గారికి కూడా కమిషన్కు మీరు అందించిన సమాచార వివరాలు అందించండి అని ఇచ్చాం. నిజంగా మీరు ట్రాన్స్పరెంట్గా ఉండదలుచుకుంటే సెట్ మాకు ఇవ్వండి. ఇవ్వడానికి ఎందుకు సంకోచిస్తూ ఉన్నారు? యూ గివ్ ఆల్ ద డీటెయిల్స్. ఇచ్చినట్టయితే మరింత పారదర్శకంగా ఉంటుంది కదా. మా అనుమానం ఏంటంటే వీళ్ళు అసలు కమిషన్కు పూర్తి స్థాయిలో వివరాలు ఇస్తున్నారా లేదా, వాళ్ళకు అవసరమైన మేరకే ఇస్తూ ఏమైనా తప్పుదో పట్టిస్తున్నారనే అనుమానాలు మాకున్నాయి. తానిచ్చిన ఆధారాల కంటే మరిన్ని ఎక్కువ ఆధారాలు రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్నాయని హరీష్ రావు చెప్పారు. కమిషన్ ముందు రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నవన్నీ అవాస్తవాలేనని మాజీ మంత్రి హరీష్ రావు చెప్పారు. ఇప్పటి వరకు కేబినెట్ మినిట్స్ కమిషన్కు ఇచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు. పైగా కేబినెట్లో చర్చ జరగలేదని రేవంత్ సర్కార్ చెబుతోంది. ఇప్పుడు హరీష్ రావు పేల్చిన బాంబుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.